టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. కోల్కతా టెస్టులో భారత జట్టు ఓటమి తర్వాత గౌతీని మాజీలు ఆడేసుకుంటున్నారు. గంభీర్ చెత్త వ్యూహాల వల్లే భారత్కు ఓటములని ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా రియాక్ట్ అయ్యాడు. ఓటముల పాపం గౌతీదే అని బౌన్సర్లు సంధించాడు. కోచ్గా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రాన్సిషన్ ఫేజ్ పేరుతో సీనియర్లపై ఒత్తిడి పెంచాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సడన్ గా టెస్టులకు గుడ్ బై చెప్పడానికి గౌతీనే కారణమన్నాడు మనోజ్ తివారీ. అయినా న్యూజిలాండ్, జింబాబ్వే వంటి దేశాలకే ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అవసరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ప్లేయర్లు చాలా మందే ఉన్నారన్నాడు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఎక్కువ మందే ఉన్నారన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరికొంతకాలం టెస్టులు ఆడాలని భావించారన్నాడు. ట్రాన్సిషన్ ఫేజ్ పేరుతో ఇద్దరిపై ఒత్తిడి పెంచాడని మనోజ్ తివారీ ఫైర్ అయ్యాడు. ఒత్తిడిని పెంచడం వల్లే కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికాలో, కోల్కతాలో భారత జట్టు ఓటమికి బ్యాటర్లను బాధ్యులను చేయడమూ సరికాదన్నాడు. బ్యాటర్ల టెక్నిక్ ను తప్పుపట్టడాన్ని ప్రశ్నించాడు. అయితే టెక్నిక్ నేర్పించాల్సిన బాధ్యత కోచ్దే కదా అన్నాడు. సరిగా డిఫెన్స్ ఆడలేదని అనటం సరికాదన్నాడు. మ్యాచ్కు ముందు సరైన కోచింగ్ ఇవ్వకపోవడమే భారత్కు మైనస్ అయిందన్నాడు. ఆయన ప్లేయర్గా ఉన్నప్పుడు స్పిన్నర్లను గంభీర్ సమర్థంగా ఫేస్ చేశాడని గుర్తు చేశాడు. కోచ్గా గౌతీ మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నాడు. దీంతో మనోజ్ తివారీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టెస్టుల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకోవడం గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. నిజానికి ఇంగ్లాండ్ టూర్కు వెళ్లాలని సీనియర్లు భావించారు. మరికొంతకాలం లాంగ్ ఫార్మాట్లో సేవలు అందించాలనుకున్నారు. కానీ ఉన్నట్టుండి 5 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ టెస్టులకు బై చెప్పేశారు. గంభీర్ వ్యవహార శైలి కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించారని అప్పట్లోనే చర్చ జరిగింది. పొమ్మనకుండా పొగబెట్టారని సోషల్ మీడియాలోనూ దుమారం రేగింది. వన్డేల నుంచి కూడా సైడ్ చేస్తారేమో అనే చర్చ జరిగింది. అప్పుడే కెప్టెన్సీ రేసులో నుంచి సడన్ గా రోహిత్ సైడ్ అయిపోయాడు. దీంతో భారత జట్టులో అసలేం జరుగుతోందనే ఆందోళన అభిమానుల్లో కనిపించింది. అయితే ఆస్ట్రేలియా టూర్కు సీనియర్లను ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఆసీస్ గడ్డ మీద రోహిత్, కోహ్లీ రాణించారు. కెరియర్ను పొడిగించుకునే దిశగా పరుగులు సాధించారు. అయితే వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతూనే ఉంది. సీనియర్లపై ఒత్తిడి పెంచకుండా మెగా టోర్నీ వరకు ఆడే అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ కూడా రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 15 సంవత్సరాలకు పైగా భారత జట్టుకు సేవలందించిన కోహ్లీ, రోహిత్కు సరైన రెస్పెక్ట్ అయితే ఇవ్వాలనే వాదన ఎక్కువగానే ఉంది. రిటైర్మెంట్పై నిర్ణయాన్ని సీనియర్లకే వదిలేయాలని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.